హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక కుర్తీ హాల్ అండి. కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. నాట్ ఎగ్జాక్ట్లీ సింపుల్, ఫెస్టివ్ వేర్కి స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే చాలా మంది ఎక్కువగా ఇవే అడుగుతున్నారండి, ఫెస్టివ్ వేర్కి లేకపోతే స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకోవడానికి సూటబుల్గా ఉండే టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే చేయమని చెప్పి. ఇందులో అన్ని మోడల్స్ ఉన్నాయి, అనార్కలి, స్ట్రైట్ కట్స్ అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇవాళ వీడియోలోని. అండ్ వీటి ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్, ఇట్లా సింపుల్ చికెన్ కర్రీ స్టైల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. నా దగ్గర ఎన్ని చికెన్ కర్రీ కుర్తీస్ ఉన్నా ఐ డోంట్ గెట్ బోర్డ్ అండి. నాకు అంత ఇష్టం ఈ చికెన్ కర్రీలోని, స్పెషలీ ఇలాంటి జార్జెట్ టైప్ అయితే చాలా ఇష్టం నాకు చికెన్ కర్రీ స్టైల్లో. యూజువలీ ఒరిజినల్ చికెన్ కర్రీస్లో ఏంటంటే లైనింగ్ ఇవ్వకుండా మనకి ఇట్లాంటి జార్జెట్ అయితే వస్తాయి, లోపల ఇన్నర్ వచ్చి. దీనికి ఏంటంటే మనకి ఇది ఒరిజినల్ చికెన్ కర్రీ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, బట్ ఏంటంటే లుక్ లైక్ దానిలాగా అనిపిస్తుంది మనకి చికెన్ కర్రీ స్టైల్లో. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ దీనికి అటాచ్డ్ లైనింగ్ కూడా వచ్చిందండి మనకి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్, ఇలా అటాచ్డ్ లైనింగ్ రావడం. యూజువలీ ఒరిజినల్ చికెన్ కర్రీస్కి ఏంటంటే అటాచ్డ్ లైనింగ్ రాకుండా లోపల ఇన్నర్ సెపరేట్గా ఇస్తారు. సో ఇది ఏంటంటే అటాచ్డ్ లైనింగ్ వచ్చి ఇట్లా మెరూన్ కలర్లో మంచి వైట్ కలర్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది ఒరిజినల్ చికెన్ కర్రీ అయితే ఖచ్చితంగా కాదు, ఇట్లా అయితే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. బట్ చూడడానికి అయితే అలా అనిపిస్తుందండి. ఇది ఏదైనా మనం ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ జార్జీ టైప్ ఆఫ్ ప్లాజో ప్యాంట్స్ పైన కానీ ఆర్ లేకపోతే లెగిన్స్ మీద కానీ పేరప్ చేసుకుంటే, స్పెషలీ వైట్ కలర్స్ అండి. యూజువలీ ఇట్లా చికెన్ కర్రీ లుక్ వచ్చినవి ఒరిజినల్ చికెన్ కర్రీస్కి బాటమ్స్, కలర్ఫుల్ బాటమ్స్ కన్నా మనం ప్లెయిన్ వైట్ బాటమ్స్తో పేరప్ చేసుకుంటే టాప్ లుక్ అనేది ఎలివేట్ అయ్యి మంచి లుక్ అయితే వస్తుంది. సో ఏదైనా వైట్ కలర్ ప్లాజో ప్యాంట్ ఆర్ లేకపోతే వైట్ కలర్ లెగిన్తో ఈ కుర్తీ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ జీన్స్ పైన పేరప్ చేసిన లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ కుర్తీస్ని ఎలా స్టైల్ చేయాలని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, జస్ట్ చెక్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేని. సో సింపుల్ లుక్స్ అయితే చాలా నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ టాప్స్తోని. అండ్ దీనికి స్లీవ్స్కి అయితే మనకి లైనింగ్ అయితే ఏం రాలేదు, స్లీవ్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఫుల్ టాప్కి అయితే మనకి ఇలా లైనింగ్ అయితే వచ్చిందండి, మంచి క్రేప్ లైనింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఈ టాప్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే మనకి టై అండ్ డై స్టైల్లో కాఫ్తాన్ కుర్తీ అయితే వస్తుంది. ఇట్లా మనకి సింగిల్ పీస్ లాగా మొత్తం బ్రాడ్గా వస్తుంది. ఇక్కడ సైడ్ని అయితే స్టిచ్ చేస్తారండి. సో మనం వేసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీకి మన బాడీ షేప్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పక్కన ఇట్లా హ్యాంగింగ్ లాగా వస్తుంది. ఇవి ఒకప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి, కానీ నాకు ఏంటంటే ఇవి చాలా ఇష్టం అండి. అంటే కంఫర్టబుల్ అనిపిస్తాయి వేసుకుంటేనే, కొంచెం స్టైలిష్ లుక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు. ఇవి ఏంటంటే బాటమ్ లేకుండా సింగిల్ పీస్లో వేసుకుంటే లుక్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు, స్టైలిష్. కానీ ఇట్లా మనకి టై అండ్ డై స్టైల్లో అయితే వచ్చింది. ఆల్టర్నేటివ్ ఇక్కడ టై అండ్ డై అండ్ ఇక్కడ ఏంటంటే ఫుల్ కలర్ అయితే వచ్చింది. అలా ఆల్టర్నేటివ్గా టై అండ్ డై అండ్ బ్లాక్ కలర్స్లో వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. ఇట్లా మనకి మంచి ఆరెంజ్ కలర్ అండి, ఇది బ్రైట్ ఆరెంజ్ అట్లా కాదు, స్క్రీన్లో ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, బట్ ఇది ఏంటంటే మంచి సెటిల్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయి. యూజువలీ కాఫ్తాన్ కుర్తీస్కి వస్తుంది, సో దట్ షేప్ బాగా తెలుస్తుంది వేస్ట్ రీజన్ దగ్గర. లేకపోతే పైనుంచి కిందకి నైటీ వేసుకున్న ఫీల్ అయితే వస్తుంది. సో ఈ కాఫ్తాన్కి ఇట్లా థ్రెడ్స్ రావడం వల్ల ఇవి టై చేసుకుంటే లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి, భలే ఉండింది ఫ్యాబ్రిక్ అయితే మటుకు. సాఫ్ట్ కానీ కొంచెం థిక్గానే ఉండింది. నాకైతే పెద్ద ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు, బట్ ఏదో ఒక లాంగ్ స్పెగటీ వేసుకుని పేరప్ చేసుకుంటే అసలు ఆడ్గా అయితే ఉండదు. ఓవరాల్గా లుక్ అయితే నాకు చాలా బాగుంది ఈ కుర్తీది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సోచ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే అనార్కలి ఫ్రాక్ లాగా అయితే అనార్కలి లాగా తీసుకున్నాను. బాగుండిందండి, ఇది కలర్ అయితే చాలా బాగుంది. మంచి సెటిల్ కలర్, నేరేడ్ పండు కలర్, లైట్ కలర్లో వచ్చింది. ఇది చాలా బాగుంది కలర్ అయితేని. అండ్ దీనిపైన ప్రింట్ అదంతా కూడా బాగుంది, మంచి ఫుల్ ఫ్లేయర్ వచ్చిన అనార్కలి ఫ్లేయర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. అండ్ ఇదంతా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి ఫ్రాక్ పార్ట్ పైన అంతా మనకి ఇలా కలీ స్టైల్లో అయితే వచ్చింది. ఇట్లా కలీ స్టైల్లో మనకి సింపుల్గా ఇట్లాగా
టాప్ అయితే వచ్చింది, కింద బార్డర్ వచ్చిందండి. అండ్ దీనిపైన అంతా కూడా మంచి ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది, ఇలా గోల్డ్ కలర్తో ఫాయర్ ప్రింట్ వచ్చింది. అండ్ యోక్ పార్ట్ పైన అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది, ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ పైన అంతా ఫుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి బార్డర్లో ఎలా ప్రింట్ అయితే వచ్చిందో అట్లా ప్రింట్ అయితే వచ్చింది మనకి స్లీవ్స్ ఎడ్జ్లోని. సింపుల్ రౌండ్ నెక్, ఫ్లేర్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రియాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్లా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది, అంటే ఏ సీజన్స్లో అయినా పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇట్లాంటి అనార్కలి టైప్కి స్పెషలీ ఫాయర్ ప్రింట్ వచ్చినవి ఏంటంటే ఏదైనా ఎక్కువ ఫ్లేయర్ వచ్చిన కొంచెం ఎక్కువ ఫ్లేయర్ వచ్చిన ప్లాజో ప్యాంట్స్ పైన, స్పెషలీ కొంచెం లైక్ షిమ్మర్ టైప్ ఆఫ్ ప్లాజో ప్యాంట్స్ మీద పేరప్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ షార్టర్ సైడ్ ఉంటే ఇట్లాంటి అనార్కలీస్ లెగ్గిన్ మీద పేరప్ చేస్తే లుక్ బాగుంటుంది. టాలర్ సైడ్ ఉంటే చాలా బాగుంటాయండి ప్లాజో ప్యాంట్స్ మీద పేరప్ చేసుకుంటేనే, కొంచెం టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి. సో ఇట్లా మనకి సింపుల్గా అనార్కలి టాప్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇదైతేని. అండ్ వెనకాల మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయి. వేస్ట్ రీజన్ దగ్గర ఫిట్టెడ్గా టై చేసుకోవడానికి. ఫిట్ అండ్ ఫ్లేర్ వస్తే ఎస్పెషలీ మీకు హవర్ గ్లాస్ బాడీ షేప్ కానీ ప్యూర్ బాడీ షేప్ ఉంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి బ్రైట్ రెడ్ కలర్లో, ఇది వచ్చేసి మనకి ఇట్లా కాఫ్తాన్ స్టైల్, సారీ అంగ్రాకా స్టైల్లో అయితే వచ్చిందండి. ఇది ఒరిజినల్ అంగ్రాకా స్టైల్. ఇప్పుడు లైక్ మోస్ట్ ఆఫ్ ద అంగ్రాకాస్ ఏంటంటే స్టిచ్ చేసేస్తున్నారు, ఒరిజినల్వి కాదు. ఇదేంటంటే ఒరిజినల్లీ యూజువలీ ఇలా ఒరిజినల్వి ఏంటంటే మనకి ఇలాగా వ్రాప్ లాగా వస్తాయండి. ఇట్లా మనకి ఇక్కడ ఓపెన్ లాగా వచ్చేస్తుంది మొత్తం అంతా, రావడం ఇట్లా క్రాస్గా వచ్చి ఇదైతే ఓపెన్ వచ్చేస్తుంది మనకి. అండ్ నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చింది, కొంచెం నెక్ అయితే డీప్గానే ఉందండి. అండ్ ఇది సైడ్కి ఇలా కట్ లాగా వచ్చి సైడ్ ఇక్కడ ఇట్లాగా బటన్స్ లాగా వచ్చాయి. ఈ బటన్స్ మనం పెట్టుకోవచ్చు, ఓపెన్ చేయవచ్చు, పెట్టచ్చు. సో ఈ బటన్స్ అన్ని ఓపెన్ చేస్తే సింగిల్ పీస్ లాగా ఇట్లా ఫుల్ టవల్లా అయితే ఓపెన్ అవుతుందండి ఇది. అండ్ లోపల కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ వస్తాయి లోపల, కరెక్ట్గా ఇది కదలకుండా టై చేసుకోవడానికి. ఈ పాయింట్లో మనకి కరెక్ట్గా ఈ పాయింట్లో లోపల ఈ పాయింట్లో అయితే టై చేసుకోవడానికి టాజిల్ లాగా అయితే వస్తుందండి ఇది. ఇది ఒరిజినల్ అంగరాకాస్, అవి చాలా బాగుంటాయండి, మంచి స్టైలిష్ అనిపిస్తాయి. ఏదైనా ప్లాజో ప్యాంట్తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనిపైన అంతా కూడా మనకి బాందినీ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది, ఇలా వైట్ డాట్స్తో బాందినీ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ మొత్తం అంతా కూడా ఇలా జరీ థ్రెడ్తో లైక్ జరీ క్లాత్తో మనకి ఇలాగా పైపింగ్ లాగా అయితే వచ్చింది. సింపుల్గా ఉండింది, బట్ ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. వైట్ కలర్ ప్లాజో ప్యాంట్ లేకపోతే వైట్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా క్లాసీ ఉంటుందండి ఇదైతే. మంచి ప్యూర్ కాటన్ కుర్తీ అయితే వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా అండ్ సైజ్ వచ్చేసి నేను స్మాల్ తీసుకున్నానండి ఇది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్, ఇది వచ్చేసి మనకి లెహరియా స్టైల్లో అయితే వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా. ఇది కూడా చాలా బాగుంటుందండి ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అది వేసుకుంటేనే, స్పెషలీ ద వర్క్ అండ్ చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా మీరు ఏదైనా కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ పైన పేరప్ చేస్తే చాలా బాగుంటుంది లుక్, మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో కమింగ్ టు ద టాప్, ఇది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ లెహరియా స్టైల్లో అయితే వచ్చింది. మొత్తం అంతా ఇలా లెహరియా ప్రింట్ లాగా క్రాస్గా లైన్స్ అయితే వచ్చాయి దీనిపైన విత్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్. దీనికి ఏంటంటే లైనింగ్ వచ్చింది, మనకి టాప్ అంతటికి లైనింగ్ వచ్చిందండి, మంచి క్రేప్ లైనింగ్. బట్ స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదు, స్లీవ్స్ ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి. స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది, ఇలా సింపుల్గానే. అండ్ దీనికి నెక్ చుట్టూరా కూడా ఇట్లా సింపుల్ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇదైతే వర్క్ అండి, గోటాపట్టి లేస్ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడైతే బార్డర్స్ లాగా వచ్చింది. ఈ వర్క్ అయితే చాలా బాగుంది, మంచిగా చాలా క్లాసీ అనిపించింది. ఏదైనా మంచి ఇట్లాంటి షిమ్మర్ టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ బాటమ్స్తో పేరప్ చేసి వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది, చాలా ఆఫీషియల్గా క్లాసీగా అనిపిస్తుంది లుక్ అయితేని. సో క్వాలిటీ కూడా బాగుందండి, మంచి జార్జెట్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు అండ్ షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు ఫ్లోయీ టైప్ వేసుకుంటే ఏంటంటే చాలా లైక్ టాల్గా ఉన్నట్టయితే కనబడతారు. ఇది మీరు లెగ్గిన్ మీద పేరప్ చేసుకున్నా సరే కూడా లుక్ బాగుంటుంది. స్పెషలీ ఫుల్ లెంత్ లెగిన్స్ కన్నా కొంచెం యాంకిల్ లెంత్ వచ్చిన ఈ షిమ్మర్ లెగిన్స్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ టాప్ది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది, అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి
ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.